హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎస్బీఐ కేర్స్. రిపోర్ట్స్ సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు మన ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్ కానీ అంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ సక్సెస్ అవుతున్నాయా లేదా దానిపైన అదేవిధంగా మన కో హోల్డింగ్లో అమౌంట్ ఎంత ఉంది తెలుసుకోవడం ఎలా దానిపైన అండి ఈ వీడియో. సో కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే నా ఛానల్ని మొట్టమొదట చూస్తున్నారో వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో లెట్ us స్టార్ట్ ద టాపిక్. సో ఇది కియోస్క్ పోర్టల్ అండి. అంటే కియోస్క్ లాగిన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో మన ఏదైతే కో ఐడి తోటి సబ్ కో ఐడి తోటి లాగిన్ చేసుకున్న తర్వాత పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. సో ఇక్కడ మన కిందికి డౌన్లైన్ అంటే స్క్రోల్ చేసి డౌన్కి వస్తే కనుక మనకి ఇక్కడ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీనిపైన మనం క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత అనదర్ విండో ఓపెన్ అవుతుంది, ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. సో దీంట్లో మనకు థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని ఉంది కదా. సో రిపోర్ట్స్ అని ఉంది కదా. సో ట్రాన్సాక్షన్ రిపోర్ట్ సంబంధించిన మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ కరెంట్ డే ట్రాన్సాక్షన్ అంటే ఈ రోజు సంబంధించిన ట్రాన్సాక్షన్ చూసుకోవడానికి మనకు కరెంట్ డే ట్రాన్సాక్షన్ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ లేదు ప్రీవియస్ డేస్ మనం చూసుకోవాలంటే కనుక ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్డ్ అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ మనం కరెంట్ డే ట్రాన్సాక్షన్ సంబంధించినవి చూద్దాము. సో ఇక్కడ కరెంట్ డే ట్రాన్సాక్షన్ క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఇలా వస్తుంది ఇంటర్ఫేసెస్. సో ఇక్కడ మనం డేట్ ఇక్కడ బై డిఫాల్ట్గా వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ పీడిఎఫ్ అడుగుతుంది. పీడిఎఫ్ అయితే పీడిఎఫ్, ఎక్సెల్ అయితే ఎక్సెల్ అనేది ఫైల్ మనం బై డిఫాల్ట్ అంటే మనకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను పీడిఎఫ్ సెలెక్ట్ చేస్తాను. పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జిప్ ఫైల్ కావాలన్నా లేకపోతే నార్మల్ ఫైల్ కావాలని చెప్పేసి ఆప్షన్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం జిప్ ఫైల్ అయితేనేమో ఎస్ చేసుకోండి, ఒకవేళ జిప్ కూడా వద్దనుకుంటే కనుక నో చేసుకోండి. సో నో చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోగానే క్రోమ్లో నార్మల్గా బై డిఫాల్ట్ సేవ్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది, అంటే డౌన్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళిపోతుంది క్రోమ్లో అయితే కనుక. సో ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కాబట్టి సేవ్ చేసుకుందాము. సో సేవ్ చేసుకోగానే మనకి ఇక్కడ ఫైల్ కనపడుతుంది కదా, డౌన్లోడ్ అయిన ఫైల్. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ అయిన తర్వాత మన డైలీ రిపోర్ట్ ఏదైతే ఉందో డైలీ రిపోర్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ సంబంధించి చూపిస్తున్నాయి. బట్ మనకు కో హోల్డింగ్ వచ్చేసి 00 ఆప్షన్ అనేది చూపిస్తున్నాయి. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ అవుతుంది, అమౌంట్ ఓపెన్ అవుతుంది, ఫెయిల్యూర్ సంబంధించింది ఓపెన్ అవుతుంది, సక్సెస్ సంబంధించిన ఓపెన్ అవుతుంది కాబట్టి ఓకే ఇప్పటి వరకు ఓకే. బట్ కో హోల్డింగ్ వచ్చేసి అమౌంట్ ఇప్పటి వరకు ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ చూపించట్లేదు. సో దీనికి మనం మెయిన్ ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఏంటంటే మెయిన్ ఆప్షన్ అనుకోవచ్చు అండ్ సెకండ్ ఆప్షన్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ ఫైల్ని క్లోజ్ చేసుకున్నాము. సో క్లోజ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే రిపోర్ట్ ఉందో రిపోర్ట్ సంబంధించి కూడా మనం ఇక్కడ క్లోజ్ చేసుకొని కేఎస్ క్యాప్లోకి వెళ్దాం. సో కేఎస్ క్యాప్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ మన ఏదైతే కోఐడి నెంబర్ ఉందో కోఐడి నెంబర్ పక్కకుండి మనకు ఒక చిన్న యారో మార్క్ ఉంది, దాని పక్కకుంటే ఇంగ్లీష్ ఆర్ హిందీ అని చెప్పేసి యారో మార్క్ ఉంటుంది, దాని పక్కకుండా యారో మార్క్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ యారో మార్క్ ఉందో మనకు ఈ ఫస్ట్ యారో మార్క్ మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ మన కోఐడి నేమ్ సంబంధించిన డీటెయిల్స్, లాస్ట్ లాగిన్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ చేంజ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అండ్ చేంజ్ లాగిన్ పాస్వర్డ్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ వీవ్ లిమిట్ అని ఉంది కదా. సో వీవ్ లిమిట్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ మనకి ఇచ్చాడు కాబట్టి దీని దగ్గర మనం లిమిట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే మన కో హోల్డింగ్లో ఎంత అమౌంట్ లిమిట్ ఉంది అనేది ఇక్కడ మన వీవ్ లిమిట్ క్లిక్ చేయగానే మనకి ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట. సో అమౌంట్ ఎంత ఉందని చెప్పేసి మనకు వీ కో లిమిట్స్ ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పటి వరకు ఓకే, అంటే మన కోల్డ్ హోల్డింగ్ ప్రకారం ఇదైతే ఓకే అనుకుందాం. సో బాగానే ఉంది. సో ఇప్పుడు మనకు ట్రాన్సాక్షన్ సంబంధించిన రిపోర్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే నార్మల్గా ఇది రిపోర్ట్స్ అనేది ఓపెన్ అవ్వకపోతే కనుక ఈ ఆప్షన్ అనేది తీసుకోవాలి, మెయిన్ ఆప్షన్ అనేది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంది కదా. సో ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఫ్రమ్ డేట్ అండ్ టైం ఉంటుంది అండ్ టు డేట్ అండ్ టైం అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కనుక ఈ రోజు సంబంధించిన ట్రాన్సాక్షన్ అయితే కనుక మాత్రం సో ఇక్కడ ఏదైతే ఉందో మనము నార్మల్గా ఏంటంటే డే టైంలో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏఎం సెలెక్ట్ చేసుకుందాము. ఏఎం సెలెక్ట్ చేసుకొని బై డిఫాల్ట్గా మనకు డేట్ పడిపోతుంది. సో ఇక్కడ మనం ఏఎం వచ్చేసి నార్మల్గా మనకి ఇక్కడ కియోస్కి స్టార్ట్ అయ్యేది 7 o'clock స్టార్ట్ అవుతుంది. సో 7 o'clock స్టార్ట్ అవుతే కనుక మీరు 7కి ఓపెన్ చేసి ఉంటే కనుక 7 క్లిక్ చేసుకోండి. ఒకవేళ లేదు 10కి ఓపెన్ చేసుకుంటే 9కి ఓపెన్ చేసుకుంటే కనుక 9 అనేది క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ప్రజెంట్ 9కి చూపిస్తున్నాను. సో ఇక్కడ 9 AM సెలెక్ట్ చేసుకున్నాను చూసారా. సో
9 అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏఎం అని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఫ్రమ్ డేట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, టూ డేట్ అండ్ టైం ఉంది కదా, సో టూ డేట్ అండ్ టైం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే యాజ్ ఆఫ్ నో ఎంత అవుతుంది మనకి ఇక్కడ 12:41 PM అని అవుతుంది కదా. సో 12:41 అంటే మనకు పిఎం కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పిఎం సెలెక్ట్ చేసుకున్నాం. సో పిఎం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ దాని డేట్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ టైం అనేది చూపిస్తుంది, 12 అని చూపిస్తుంది కదా. సో 42 కాబట్టి 40 అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో ఏదైనా కానీ ఇక్కడ మనకు ర్యాండమ్గా 30, 35, 20, 25 ఇట్లా 5 minutesకి ఒకసారి రిపోర్ట్ జనరేట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు 42 అవుతుంది కాబట్టి 45 అని వచ్చేది మనకు ఎనేబుల్ కాలేదు. సో 40 సెలెక్ట్ చేసుకొని పిఎం సెలెక్ట్ చేసుకున్నాం. సో చూశారు కదా, టూ డేట్ అండ్ 12:40 PM. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ కేటగిరీ. సో ట్రాన్సాక్షన్ కేటగిరీ ఏంటంటే ఆల్ చేసుకుంటే ఏంటంటే క్యాష్ డిపాజిట్కి సంబంధించిన, క్యాష్ విత్డ్రాల్, ఫండ్ ట్రాన్స్ఫర్, మనీ ట్రాన్స్ఫర్ సంబంధించినవి ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో ఎల్ఎంఎస్, లోన్ డిపాజిట్, ఆర్డీ రిఫండ్. సో కంప్లీట్గా మనం ఆల్ చేసుకుంటే ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ మన దీనికి సంబంధించిన మొత్తం రిపోర్ట్స్ అనేది చూపిస్తుంది. సో ఆల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే సర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో సర్చ్ అనే పని క్లిక్ చేసుకోండి. సో సర్చ్ క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ కంప్లీట్గా మన మార్నింగ్ నుంచి ఇప్పటి నుంచి అంటే 9 AM నుంచి మన 12:40 PM వరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అవుతాయి అన్ని ట్రాన్సాక్షన్ సంబంధించిన రిపోర్ట్స్ చూపిస్తాయి. సో ఇక్కడ మనకి కొన్ని రెడ్ మార్క్లో చూపిస్తున్నాయి, కొన్ని గ్రీన్ మార్క్లో చూపిస్తున్నాయి. సో రెడ్ మార్క్ చూపించేటి అన్నది ఫెయిల్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్. సో ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని ఉంది కదా. సో ట్రాన్సాక్షన్స్ ఫెయిల్డ్ దానికి సంబంధించిన సింబల్ అన్నట్టు. సో గ్రీన్ కలర్లో వచ్చేటి మాత్రం మనకు సక్సెస్ఫుల్గా అయినాయి, సక్సెస్ఫుల్గా మన వాలెట్లో యాడ్ అయిన వాటికి సంబంధించిన రిపోర్ట్స్. సో ఇక్కడ దీన్ని మనం ఒకసారి వన్స్ అగైన్ ఓపెన్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ యాక్షన్ ఉంటుంది కదా, యాక్షన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కస్టమర్ ఛార్జెస్ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మనం రీప్రింట్ చేసుకోవాలన్నా కానీ, కస్టమర్ రీప్రింట్ ఇవ్వాలన్నా కానీ ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ప్రింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రింట్ సెలెక్ట్ చేసుకొని మనం ప్రింట్ అనేది కస్టమర్కి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు ఒకవేళ మనం సో 12 తర్వాత అనుకోండి. సో 12 తర్వాత ఏం చేయాలంటే కనుక ఇప్పుడు సేమ్ 6 డేట్ ఉంది కదా. సో పిఎం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది కేవలం ఈ రోజు మట్టుకు చూసుకునే వ్యూ చూడడానికి మాత్రమే చాలా అనుకూలంగా ఉంటుంది, అవకాశంగా ఉంటుంది. అంటే ప్రీవియస్ డేస్ కూడా చూసుకోవచ్చు, కానీ మోర్ దెన్ 5 days మాత్రం చూడడానికి ఛాన్సెస్ లేదన్నమాట. సో మోర్ దెన్ 5 days చూసుకోవాలంటే కనుక సేమ్ రిపోర్ట్స్లోకి వెళ్ళాలి. రిపోర్ట్స్ నుంచే చూసుకోవడానికి ఫెసిలిటీ ఉంది, అవైలబిలిటీ ఉంది. సో కో హోల్డింగ్ సంబంధించిన, కో లిమిట్ సంబంధించినవి ప్లస్ ట్రాన్సాక్షన్ సంబంధించిన రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలనే దానిపైన అందరికీ క్లియర్గా అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తూ, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.